మెదడుకి తగిలిన గాయం వల్ల అమ్మా నాన్న లేరు అన్న బాధ తప్ప ఇంకేమీ మిగల్లేదు. అయినా చదువుకోవాలని పట్టుదలతో చదువుకున్నాను. ఎవరో ట్రస్ట్ వాళ్ళు నా బాధ్యత తీసుకుని నాకు నా చదువుకి ఖర్చు పెడుతున్నారని తెలిసింది. అలా చదువుకుంటూ ఉండగానే నా మెదడుకి తగిలిన గాయం కొద్ది కొద్దిగా నన్ను నాకు దూరం చేస్తూ వచ్చింది. అలా బాధల్లో ఉన్న నేను ప్రేమించిన అమ్మాయి తోడు నాకుంది అన్న ధైర్యంతోనే బతికాను. కానీ నా మానసిక స్థితిలో మార్పు వచ్చి మా అమ్మ నాన్న చనిపోవడానికి కారణం వీళ్ళు అని తెలిసిందే. వీళ్ళ అంతు చూడాలి అనుకున్నాను. కానీ అప్పుడు తెలిసింది ఏజే గురించి. అన్ని రోజులు నా బాగోగులు ట్రస్ట్ పేరుతో చూసుకుంది ఆయనే అని తెలిసింది. తప్పు చేసి వాళ్ళు పారిపోయినా నా భారాన్ని బాధ్యతగా తీసుకున్న ఆయన మంచితనం తెలిసాక వాళ్ల తప్పుకి ఆయనకి శిక్ష వేసినట్టు అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటే నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నన్నింకా పిచ్చివాణ్ణి చేసి నేను ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దాంతో నా జీవితం పూర్తిగా ఆగిపోయింది. నా మానసిక పరిస్థితి బాగలేనప్పుడు కూడా నన్ను దగ్గరుండి చూసుకుంది ఏజేనే. అది మాత్రం ఇప్పుడు కూడా వీళ్ళిద్దరినీ చూస్తుంటే చంపి పారేయాలన్నంత కోపం వస్తుంది. కానీ ఇదిగో ఆ దేవుడి మొహాన్ని చూసి వదిలేస్తున్నాను. వాళ్ళు చేసిన తప్పుకి మీరు నన్ను ఇంతకాలం భరించారు. మీ మంచితనం ఎవరికి అర్థమైందో లేదో తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏజే. నా వలన వాళ్ళకి కానీ మీకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు. ఇంతకాలం నన్ను భరించి ఇప్పటి వరకు నేనేంటో నాకు తెలియక నీకు భారంగా ఉండిపోయాను. ఇంక నేను ఎవ్వరికీ భారంగా ఉండదలుచుకోలేదు. ఉన్నా కళ్ళ ముందు వాళ్ళు కనిపిస్తుంటే నేనుగా ఉండలేను. అలాని ఎలా బతుకుతావు సూరజ్? ఎక్కడుంటావు? మీరు చదివించిన చదువు నాకు తోడుగా ఉంది. ఎక్కడైనా నా కాళ్ళ మీద నేను బ్రతకగలను. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. మీరెవరో నాకు తెలియదు. నేనంటే మీకు ఎంత అభిమానమో మీ కళ్ళు చెప్తున్నాయి. అందరి కళ్ళల్లో బాధ భయం ఉంటే మీ కళ్ళల్లో మాత్రం
నేను మారాను అన్న ఆనందం కనిపిస్తుంది. అంటే మీరు నా కోసం చాలా చేసుంటారు. నాకు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టి ఉన్నా నన్ను మీరు తప్పు చేయడం ఏంటి? మీకే సంబంధం లేకపోయినా వర్ధన్ వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఆ అబ్బాయి బాధ్యత మీరు తీసుకున్నారు. లేదు భాను, తనకు నేను చేసింది చాలా తక్కువ. ఆ రోజు వీళ్ళు యాక్సిడెంట్ చేశారు. ఆ విషయం బయటకొస్తే వీళ్ళేమైపోతారో నేను భయపడి ఆ నిజాన్ని దాచిపెట్టి సూరజ్కి సాయం చేశాను. ఒక రకంగా తప్పుల్ని దాచిపెట్టి నేను తప్పులు చేసినట్టేగా. దాచిపెట్టకుండా నిజం చెప్పినంత మాత్రాన ఏమవుతుంది చెప్పండి? మహా అయితే వాళ్ళకి శిక్ష పడేది. ఆ తర్వాత ఆ అబ్బాయి జీవితం ఏమయ్యేది? ఎవరు చూసుకునేవాళ్ళు? మీరెప్పుడూ తప్పు చేయరండి. తప్పు చేశానని మీరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏజే ఎప్పుడు ఏం చేసినా నలుగురికి ఉపయోగపడే పనే చేస్తారు. కానీ అయిన వాళ్ళు తోడుంటేనే బతకలేని ఈ ప్రపంచంలో ఒంటరిగా ఏం చేయగలుగుతాడు? ఎలా బతకగలుగుతాడు? నిజమేనండి. ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా ఇప్పుడు కూడా ఆ అబ్బాయి రేపటి జీవితం ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారే, అదండి నా భర్త అంటే. భాను, ఇంతకాలం నీకు నాకు మధ్య ఒక రహస్యం ఉండిపోయింది అని బాధపడ్డావు కదా. నేను దాచిపెట్టిన రహస్యం ఇదే. ఇంతకన్నా నేను నీ దగ్గర దాచిపెట్టిందేమీ లేదు.
గతం గురించి తెలిస్తే ఎక్కడ వర్ధన్ వాళ్ళు అందరి దృష్టిలో చెడ్డవాళ్ళు అవుతారో అని ఆ విషయం ఎవరి దగ్గర బయటికి రానివ్వలేదు. చివరికి భార్యమైన నీ దగ్గర కూడా. మీ గురించి నాకు తెలియదా ఏంటండి? మీరు ఏ తప్పు చేయరని నాకు తెలుసు. కానీ మనసులో ఏ బాధ దాచుకుని ఏ విషయం గురించి బాధపడుతున్నారు అని అర్థం కాక నేను బాధపడ్డానే. కానీ మీరు నా దగ్గర ఏదో నిజం దాచిపెట్టారని నేను ఇవ్వాల్సిన సపోర్ట్ నేను ఇవ్వాలి. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటండి అది? సార్ 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 లాయర్ గారు మీరా? నమస్తే అమ్మా. ఏమిటి ఇలా వచ్చారు? ఏజే గారు ఏదో ఒక ముఖ్యమైన పని మీద రమ్మన్నారమ్మా. ముఖ్యమైన పనా? మరి ఏజే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నమస్తే సార్. నమస్తే లాయర్ గారు, రండి కూర్చోండి. ఏమిటేజే, ఏదో ముఖ్యమైన పని అని చెప్పావట? లాయర్ గారితో మనకిప్పుడు అంత ముఖ్యమైన పనే ఉంది. ఈ రోజుతో కొన్ని బాధ్యతలు తగ్గించుకోవాలనుకుంటున్నాను జయమ్మా, అందుకే రమ్మని చెప్పాను. ఇంతకాలం అన్నీ నేనే నడిపించాను. ఇక అలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటేజే? అది మనం మాట్లాడుకునేది కాదు, అందరూ ఉండాలి. కిషోర్, వర్ధన్, ఏంటి అలా చూస్తున్నారు? పిలుస్తున్నారు కదా, వెళ్ళండి. ఎందుకు పిలుస్తున్నాడు? ఏమంటాడు? ఏంటి అనేది? జరిగిందేదో జరిగిపోయింది. అతను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు కాబట్టే ఏజే ఏమంటాడో అని భయం. ఏంటి ఆయన అనేది? ఇదిగో ఇలా భయపడుతూ బతకాల్సిన అవసరం లేదని ఆస్తి అడగమని చెప్పేది. పదండి, వెళ్ళి మన సంగతి కూడా తేల్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. అది కాదు. పదండి పదండి. ఎంతకాలం మీరేం చేశారు, ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీ అందరికీ నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాలని పిలిచాను. మన వల్ల సూరజ్ అనాథ అయ్యాడు, మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడయ్యాడు. తన జీవితం అనుకున్న అమ్మాయికి దూరం అయ్యాడు. ఏ విధంగా చూసినా
తన కష్టాలకి మనమే కారణం. అందుకే కదా అతనికి నయం చేసి పంపించారు. అంతటితో మన బాధ్యత తీరిపోదు. నేను ఇచ్చిన చదువు చాలని సూరజ్ వెళ్ళిపోయినా అది చాలదని నాకు తెలుసు. ఈ రోజుల్లో మనిషికి ఆస్తికి మించిన ఆధారం మరొకటి ఉండదు. అందుకే మన వల్ల అతనికి జరిగిన నష్టానికి ఆస్తిలో అతనికి భాగం ఇస్తున్నాను. ఆ విషయం మీకు చెప్పాలనే మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటేజే, ఆస్తిలో అతనికి వాటా ఇస్తారా? ఇవ్వాలి కదా దక్ష. ఏంటి ఇచ్చేది? ఎలా ఇస్తారు? మీ ఇష్టానికి మీరు ఆస్తులు దానం చేసుకుంటూ పోవడానికి ఇది మీ ఒక్కరి ఆస్తి అనుకుంటున్నారా? ఈ ఆస్తి మీద మాకు హక్కుంది. ఏవిడి దక్ష, ఎవరి ముందు మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? తప్పేముంది జయమ్మ? మొన్న వాడిని కాపాడటానికి ఆస్తి మొత్తం అప్పలకొండకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ రోజు ఆస్తిలో వాడికి వాటా ఇవ్వాలి అంటున్నారు. ఇలా ఇష్టానికి పంచుకుంటూ పోతే మాకేం మిగులుతుంది? మన వల్ల ఒకరికి నష్టం జరిగిందంటే ఇవ్వాలి కదా. ఏంటండి నష్టం? ఎప్పుడో ఏదో పొరపాటున యాక్సిడెంట్ చేశారని ఇన్ని సంవత్సరాలు తిండి పెట్టారు, చదివించారు. అంతకన్నా ఇంకేం చేయాలి? చేసిందే చాలా ఎక్కువ అనుకుంటే ఇంకా ఆస్తిలో వాటాలు కూడా ఇస్తారా? మా భర్తలు అమాయకులు కాబట్టి ఇంతకాలం ఆస్తిని మీరే అనుభవించారు. ఇప్పుడు వాళ్ళు తెలివి తెలుసుకున్నారు కాబట్టి కేవలం ఆస్తిలో మా వాటాలు మాకు పంచమని అడగడానికే వాళ్ళొచ్చారు. ఎరా వర్ధన్, కిషోర్, నిజమా? మీ భార్యలు ఆ విధంగా మాట్లాడుతుంటే నోరు మెదపరేమిట్రా? వాళ్ళకి మాట్లాడడం కూడా నేర్పించారా మీరు? ఎప్పుడూ భయపెట్టి ఇప్పటికీ వాళ్ళని చిన్న పిల్లల్లాగే ట్రీట్ చేస్తున్నారు. చూడండి అజయ్, ఇక మీ ముందు భయపడుతూ బతకాల్సిన అవసరం మాకు లేదు. మా ఆస్తిలో మీరు వాళ్ళకి వీళ్ళకి వాటాలు పంచుతానంటే ఒప్పుకునే సమస్య లేదు. మా ఆస్తులు మాకిచ్చేయండి. మా బతుకులేవో మేము బతుకుతాం. ఏంటి, మీరేం మాట్లాడరా? మన ఆస్తిని ఎవరికో వాటాలు వేస్తున్నారంట. ఇప్పటికీ మాట్లాడకపోతే ఎలా? అవును, మా ఆస్తి మాకిచ్చేయండి. ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పి మీరు మా ఆస్తిలో వాటా అతనికి ఇవ్వడం ఏంటేజే? ఇదేనా మీరు నా నుంచి నేర్చుకున్న పద్ధతి? మీరేదో పద్ధతిగా ఉన్నట్టు మాట్లాడకండి అజయ్. ఇంతకాలం మా ఆస్తిని అనుభవించారు, ఇప్పుడు దానాలు చేయాలని చూస్తున్నారు. నోర్ముయ్! వింటున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏది మీ ఆస్తి? ఎవరి కష్టం ఈ ఆస్తి? రాత్రనక పగలనక ఆయన కష్టపడి కూడబెట్టిన ఆస్తి ఇది. అయినా ఆయన అందరికీ న్యాయం చేయాలనుకున్నారు. విశ్వాసం లేని మనుషులకి అది ఎలా అర్థమవుతుందిలే భాను. మీ ఆస్తి అనడానికి ఇది మీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి కాదు, నా బిడ్డ కష్టార్జితం.
మీలాగా భాను కూడా నాది అని మాట్లాడితే కట్టుబట్టలతో మీరంతా రోడ్డు మీద నిలబడాలి.